ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 10వ తేదీ ఆదివారం నుంచి ఆగస్టు 16వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. గృహంలో సందడి నెలకొంటుంది. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. మంగళ శనివారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. పనులు వేగవంతమవుతాయి. మీ జోక్యం అనివార్యం. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంగారం, వెండి సామగ్రి కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. అవివాహితులకు శుభవార్త శ్రవణం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు అదనపు బాధ్యతలు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాబడికి మించిన ఖర్చుల వలన చేబదుళ్లు తప్పవు. రిప్రజెంటేటివ్లు, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన తప్పదు. బంధువులను కలుసుకుంటారు. వారం చివరలో ఏ పనిపైనా ఏకాగ్రత ఉండదు. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరుతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. మీకున్న చికాకులు తొలగిపోయి కష్టాల నుంచి బయటపడతారు. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం వివాహ యత్నాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. ధనలాభం ఉంటుంది. అవసరాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను గమనించండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆహ్వానం అందుతుంది. గురు శుక్రవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఆలోచించండి. హామీలు ఇవ్వవద్దు. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టర్లు చేజిక్కించుకుంటారు. ప్రయాణం కలిసి వస్తుంది. వారం మధ్యలో భాగస్వామిక జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రైవేటు సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. వారం చివరలో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కే అవకాశం. రాజకీయ వర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. వృషభ రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వరుని పూజించండి. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల గ్రహ బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మిథున రాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక స్థితి సామాన్యం. ఖర్చులు విపరీతం. ధన సమస్యలు ఎదుర్కొంటారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. శనివారం నాడు ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తుల వారికి సామాన్యం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, పరిచయాలు విస్తరిస్తారు.
వారం మధ్యలో ఉద్యోగస్తులు ఒత్తిళ్లు ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. వారం చివరలో కొన్ని పనులు కొంత నిదానించిన ఎట్టకేలకు పూర్తవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిళ్లు ఉన్న సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. మిథున రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మంగళవారం నాడు మల్లెపూల దండను ఆ స్వామికి సమర్పించండి. మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. పొదుపు మూలకధనం గ్రహిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుట పడతారు. ఆహ్వానం పత్రాలు అందుకుంటారు. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో ఆటుపోట్లకు ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో రాజకీయాల వారికి ప్రత్యర్థుల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. తరచూ సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య కలహాలు, పట్టింపులు అధికమవుతాయి. నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వారం చివరిలో దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్న దానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ వర్గాల యత్నాలు సఫలం. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం హనుమంతుణ్ణి పూజించండి. సకల సమస్యల నుంచి బయటపడతారు. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం సింహరాశి వారు నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతాన వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ఉపాధ్యాయుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పాత మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీకు అందిన చెక్కులు చెల్లక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ అనాలోచిత నిర్ణయాల వలన కుటుంబంలో కలతలు తప్పవు. వారం చివరిలో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. సింహరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వారం కన్యా రాశి వారికి శుభకార్యం నిశ్చయమవుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఖర్చులు విపరీతం. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు. ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. పరిచయాలు బలపడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు.
తొందరపడి హామీలు ఇవ్వవద్దు. ఆది సోమవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. విందులు వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. విద్యార్థులకు దూకుడు తగదు. వారం మధ్యలో పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం తప్పవు. ఉపాధ్యాయులకు మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతాన ధోరణి చికాకు పరుస్తుంది. సొంతంగా ఏదైనా చేయాలనే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఇరుగు పొరుగు వారి వైఖరి వలన ఒకంత ఇబ్బందులు తప్పవు. వారం చివరిలో ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి పారాయణం పఠించండి. కష్టాలు తొలగిపోతాయి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అంచనాలు ఫలిస్తాయి. చక్కటి ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మంగళ బుధవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులు సంస్థల స్థాపనలకు అనుకూలం. నగదు పత్రాలు జాగ్రత్త. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగస్తులకు ఉపశమనం లభిస్తుంది. క్రీడాకారులకు నిరుత్సాహకరం. వారం మధ్యలో కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో నూతన పరిచయాలు ఏర్పడతాయి. పొగడ్తలు హామీలకు దూరంగా ఉండాలి. రుణం ఏ కొంతైనా తీర్చాలని మీ లక్ష్యం నెరవేరుతుంది. పోస్టల్ కొరియర్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. వారం చివరిలో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. విద్యార్థులు నిరుద్యోగులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి కొత్త సమస్యలు ఎదురు కావచ్చు. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి ఆరాధించడం మంచిది. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఖర్చులు సంతృప్తికరం. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలం అవుతాయి. గురు శుక్రవారాల్లో అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వలన అస్వస్థతకు లోనవుతారు. సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక్కోసారి మంచి చేసిన విమర్శలు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సహాయం అర్థిస్తారు. వారం చివరిలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శివారాధన చేయడం మంచిది. ఆయుష్ పెరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ధనుస్సు రాశి వారి ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.
ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబ విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యవహారాలలో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. ఆర్థిక స్థితి నిరాశాజనకం. శనివారం నాడు శ్రమించినా ఫలితం ఉండదు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అనేక పనులతో సతమతమవుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు సహాయం ఆశించవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. సన్నిహితులను కలుసుకుంటారు. విమర్శలు వ్యాఖ్యలకు ధీటుగా స్పందిస్తారు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. కంప్యూటర్ అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సేవ సమాజ కార్యక్రమాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో కొబ్బరి పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారాలకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. అకాల భోజనం, విశ్రాంతి లోపం వలన ఆరోగ్యం మందగిస్తుంది. ఖర్చులకు సరిపడా ఆదాయం సమకూర్చుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. వారం చివరిలో కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు, పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని పూజించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మకర రాశి వారు కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో వ్యవహరించండి. ఖర్చులు సామాన్యం. ఆప్తుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆది సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. ఆహ్వానం అందుకుంటారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నం సాగించండి. దళారులను విశ్వసించవద్దు. వ్యాపార అభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి సామాన్యం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. వారం మధ్యలో గృహ నిర్మాణాలు, మరమ్మతుల్లో వ్యయం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు వంటివి పెరుగుతాయి. మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ యత్నాల్లో నిరుత్సాహం తగదు. శత్రువులపై జయం పొందుతారు. వారం చివరిలో కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. విద్యావకాశాలు దక్కి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా చదవండి. శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం కుంభరాశి వారు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభిస్తాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. గృహంలో స్తబ్దత తొలగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. మంగళ బుధవారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో ఉమ్మడి వ్యవహారాల్లో చికాకులు, భాగస్థులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పనిభారం తగ్గుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు భిన్నంగా ఉంటాయి. వారం చివరిలో అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్రనామాలు పఠిస్తే మంచిది. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి.
ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం మీనరాశి వారు వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయండి. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆది గురువారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, ఉద్యోగస్తులకు పదవీ యోగం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వారం మధ్యలో ఇతరుల స్థితిగతులతో పోల్చుకొని నిరుత్సాహం చెందుతారు. బంధువులతో పట్టింపులు వీడి సంబంధాలు పెంచుకుంటారు. కలప, ఐరన్, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు పురోభివృద్ధి. రాబడికి మించిన ఖర్చుల వలన చేబదులు తప్పవు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వారం చివర్లో పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. సోదరులు మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. మీనరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించడం మంచిది. కష్టాల నుంచి గట్టెక్కుతారు. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.